మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దూసుకొస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దూసుకొస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రీనా, అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు ఒకవైపు బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడించారు. మరొక వైపు మాజీ సర్పంచులు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. ఏదైతే గత చాలా కాలంగా కూడా అసెంబ్లీ ఏదైతే సర్పంచులకు ఇంకా కూడా పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని చెప్పి కూడా ఒకవైపు మాజీ సర్పంచులు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించడం జరిగింది. ఒకవైపు అసెంబ్లీ వైపుకు దూసుకొస్తున్నటువంటి మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒకవైపు పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళ అసెంబ్లీ ముట్టడికి యత్నించడం జరిగింది. అయితే ఇటు మాజీ సర్పంచులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అసెంబ్లీ ముట్టడికి తీర్తాము, ఎందుకంటే ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఈ పెండింగ్ బిల్లుల అంశం ప్రభుత్వం దృష్టికి చేరాలి. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఈ యొక్క సర్పంచులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. సర్పంచులను మాజీ సర్పంచులను వెంటనే ఆదుకోవాలి, బిల్లులను విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ వాళ్ళైతే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. అసెంబ్లీ పరిసరాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రత ఉండడంతో పోలీసులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకైతే తరలించడం జరిగింది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ.